ఇప్పుడు నువ్వు చేయబోయే ఐటెం పేరేంటి? ప్రాన్స్ ఫ్రై. చేయడానికి ఏముంటుంది దాంట్లో? అదే అనుకున్నా. సర్లే అయినా వస్తుందిలే కానీ వెళ్ళిపోయి కదా ఉందా? వెళ్ళిపోయి ఉన్నాయి, కారం తీసుకోవాలి. ఏముంది వెళ్ళిపోయి కారం పెద్ద కాదు. నీకు యాటిట్యూడ్ పోయిందని అంటున్నారు, ఎందుకు? నాకు ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదా? చెప్తున్నా, ఎవరో కూడా లీక్ చేద్దునా? ఇద్దరు ముగ్గురు అవుతున్నారంటగా. కాదు ఇద్దరు, అదే లీక్ చేద్దునా మ్యాటర్ ఏంటో చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. Beyond the expectations. Let's begin the show. ప్రాన్స్ అంటే నీకు ఎట్లుండాలి అంటుంది. లేదు నార్మల్ ఉంటే ఓకేనా? మధ్యలో ఎందుకు చేస్తున్నావు అసలు? చేయనని చెప్పిన ఇందాకనే. కొంతమందికి అట్లా నచ్చదు. ఏరా నువ్వు వద్దానా మధ్యలో? చేయమన్నాడు కదా లాస్ట్ లా. కసకస ఉంటాయి లేకపోతే. కసకస దీనికి అది నరం మీద తీయాలి, తీసినావా? అది తీసే వస్తాయి మన దగ్గర. ఓ, ఇప్పుడు నువ్వు చేయబోయే ఐటెం పేరేంటి? ప్రాన్స్ ఫ్రై. ఇట్లా రా నువ్వు, ఇట్లా. ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? ప్రాన్స్ ఫ్రై అంట. చేయడానికి ఏముంటుంది దాంట్లో? అదే అనుకున్నా. దీనికోసం మొత్తం అయిపోయినాక చూడు. ఏముంటది? ప్రాన్స్ ఫ్రై. ఇది ఫ్రై, అది మామూలు ఫ్రై. నీకు దీనికేనా ఇంత చేసినావు? మామూలు ఫ్రై కాదు, డిఫరెంట్ గా ఉంటది. చూడు కదా మొత్తం అయిపోయినాక. ఇది రెసిపీ నేను చూసుకొని వచ్చినావా? అంత చమత్కారం ఎందుకులేండి? కాదు, మా వదిన వాళ్ళు అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నా. వావ్, ఏదో యూట్యూబ్ వీడియోలో తీసుకొని వచ్చి ఉంటది. నువ్వు తిన్నావా లేదా? ఎప్పుడు? అదే బాగుంది, కొత్తగా ఉంది, ఎప్పుడు తినలే ఎప్పుడు వరకు అన్నావు కదా. ఆ రోజు తిండిలేకపోయింది, వాడికి ఏదో చెప్పుంటాడు. అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. సర్లే అయినా వస్తుందిలే కానీ వెళ్ళిపోయి కదా ఉందా? వెళ్ళిపోయి ఉన్నాయి, కారం తీసుకోవాలి. ఏముంది వెళ్ళిపోయి కారం పెద్ద. అరే ఏముండదురా ఆయన గెలిచి. సర్లే ఓకే, అయిపోయిన తర్వాత అది మొత్తం అయిపోయినా ఓకే ఓకే, నాకు తెలుసు. లాస్ట్కి వెళ్ళిపోయి కారం చల్లుతుంది అని. రా, పర్లేదు, భయపడదు. ఏం చేయను నేను. చెప్పురా. ఏంటి? అమ్మా అరే లేకొద్దురా, చెప్పురా ప్లీజ్. ఇన్ని రోజులు లేవని చెప్పి ఇప్పుడు ఉన్నావని చెప్తాను. చెప్పు. నిన్న బిర్యానీ చికెన్ అయినా కోసా, ఆనియన్స్ అయినా కోసా, జింజర్ పేస్ట్ అయినా, కొత్తిమీర పుదీనా నేను వచ్చేసా. అమ్మ బాబోయ్, వీడెవడు లాగుకే లాగు చొక్కా తొడిగినట్టున్నాడు. బాబు జుమాన్జీ, నువ్వు కష్టపడికినైనా లాస్ట్ ఉడకబెట్టి అన్నం వేసి నేనే చేస్తా అని చెప్పింది. ఎక్స్పెక్టెడ్. ఏముంది? ఓకే, మంచి మంచి నాన్ స్టిక్ గిన్నె కావాలి. సర్లే ఆగిస్తా. గిన్నెలు బాగున్నాయి ఎక్కడివి అని అడుగుతున్నా. తెలుసు ఎందుకు అంటుందో. అది చెప్పా ఎందుకే? ఎవరో అది మాకు కూడా తెలియదు ఎవరు ఇచ్చారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఆ పిల్లనే గిఫ్ట్ ఇచ్చింది ఒక సెట్. ఇంకా దానికోసం ఇంకా షో చేస్తుంది ఇప్పుడు. మళ్ళీ దానికి కూడా సస్పెన్స్ మాకు. అది ఎవరి నుంచి వచ్చిందో తెలియకుండా అనోనమస్గా ఒక 2-3 days పిచ్చెక్కి ఆచార్కి ఏం కావాలి అడుగు గిఫ్ట్. వాడికి ఎందుకు అడిగి ఇవ్వడం? సేమ్ ఇదే సెట్ ఇస్తే అయిపోతుంది. ఏరా నీకేం కావాలరా గిఫ్ట్? ఎందుకు? నిజంగా కళ్ళలో నమ్మవేమో గాని అందాల యువరాణి వేలపై వాలింది. నేను చేస్తా. ఎందుకో ప్రపంచం నామని పాటలు పాడుతున్నాడు. ఎందుకో నాకు తెలియదు, అసలు ఎందుకో తెలియదు. పెళ్లి గిఫ్ట్ ఇస్తా ఉంటుంది, ఎందుకో తెలియదు నాకు. ఓకే, ఈ రోజు నుంచి లాక్ స్టార్ గారు మీకు ఒక అన్న, ఒక తమ్ముళ్ళలాగా ఉండాలి మీకు. ఓకేనా? అందరికి కాదు, అందరికి కాదు, ఎక్సెప్ట్ వన్, ద ఓన్లీ వన్ అండ్ ఓన్లీ. చాలా మంది కమెంట్స్ లో మార్క్స్ సెట్ చేయ అంటారు. ఇంకా సెట్ చేసేది ఏం లేదు నా చేతిలో. మీకు ఛాన్స్ ఇచ్చాను, మీరు తీసుకోలేదు. ఇప్పుడు నా చేతిలో ఏం లేదు. అక్కడ చూడండి, నవ్వుతున్నాడు. సిగ్గు అడగకుండా ఒక 5 minutes కూడా కాదు, 5 seconds. సుందరి నీ సిగ్గు మీద బండబడా, సిగ్గుకే సిగ్గు వచ్చి తట్టకి వచ్చి పాట పెడుతున్నాంట కార్లో. నాకు తెలియదు ఎందుకో. చదివి చేసుకో. కానీ అది తీసేసిన స్క్రీన్.
ఆంటీ చూడండి మీ కొడుకు ఏం చేస్తున్నాడు. చేయని బాబు నువ్వు చేసిన మామిడి చేస్తే తప్పేముంది అంటది. వాడే పనికి మాలిన వెధవా. అయినా నీ వయసు ఎక్కడా వాడి వయసు ఎక్కడా? ఎందుకురా వాడితో కలిసి తిరుగుతావు? వాడితో తిరిగి నువ్వు చెడిపోతున్నావు. ఇప్పటి వరకు చిల్లర వయసులో ఎంతమంది ఉన్నాం మనం? మొత్తం 1 2 3 4 5 మంది. ఇప్పుడు నుంచి నెక్స్ట్ ఒక 2-3 monthsలో మనం 6 మంది అవుతాం. మొత్తం 6 members ఫ్యామిలీ మనది. ఏంట్రా? ఓహో వీడికి అలా అర్థమైందా? ఓకే చెప్తా. నేనేం చెప్పాలో వీడికి చెప్తా. నేను చెప్తా రాగు. నీకేం కావాలి చెప్పు. వాటర్ వేసావా? దాంతో వాటర్ అంటే అవి కూడా వేసేసినావు. దాని బదులు అది చాలే. ఉప్పు పక్కనే ఉంది చూడక. ఇదా అది కాదు, అది బ్యాక్ సాల్ట్ రా. మామూలు సాల్ట్ ఉంది కదా ఈడ. ఒరేయ్, నాకు కనిపిస్తలేదా ఇక్కడ లేదా? అరే ఒక్క నిమిషం పట్టుకోరు ఒక్కసారి. ఒక్క నిమిషం. ఏంటండి ఏంటది? ఏం సార్ అది? ఉప్పు తీసుకో అంటే బ్లాక్ సాల్ట్ తీసింది. కంగ్రాట్స్. నీకు కూడా కంగ్రాట్స్ చెప్తున్నా. ఎవరో కూడా లీక్ చేద్దునా? 2-3 అవుతున్నారంటగా. కాదు ఇద్దరు అదే లీక్ చేద్దునా మ్యాటర్ ఏంటో చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అదే రోజు ప్రాన్స్ కదా, ప్రాన్స్ చేద్దాం. అది జంక్యాడ్ అండ్ ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. పసుపు ఇంకేంద్రా పాట? సుందరి నీవేనంట అనుగే గుండెలో గాయమందు. పాడవే. రావట్లేదే. బాధనా? దూరంగా పూణే నుండి దూరంగా ఉన్నాడు. బాధనా అంటే పూణే అంటే ఇండియారా? సారీ, ఇండియా నుంచి దూరంగా ఉంటున్నాను బాధగా ఉందా? లేకపోతే నువ్వు ఇండియాకి దగ్గరికి వెళ్తావని మీ తొందరలో ఆనందంగా ఉందా? చెప్పు. ఆకలి అవుతుంది, ప్రాన్స్ చేస్తే తిన్నా. ఇప్పుడే తిన్నాడు, ఆకలి అవ్వట్లేదు వానికి. నేను చెప్తే ఏమవుతుందో. వానికి బటర్ఫ్లైస్ వస్తున్నాయంట లోపలికి వెళ్ళిపోయి. ఎంత ఘాటు కావాలి? ఏ మామూలు నువ్వు చెయ్యి ఏదో ఒకటి. ఇంకా నాకు అది ఇంట్రెస్టింగ్ కాదు. ఇప్పుడు ఇది పాయింట్ మనకి. వీడు ఫోకస్ మనకి. ఎంత చేసుకోమంటావు అయితే? సరే నీ బాధ ఏం చెప్పు. చాలు చాలు చాలు. కాదు నీకు యాటిట్యూడ్ పోయిందని అంటున్నారు. ఎందుకు? నాకు ఎప్పుడు లేదు. ఎప్పుడు లేదా? ఇండియాకి వెళ్ళేసి వచ్చిన తర్వాత యాటిట్యూడ్ పోయిందని చెప్తారు. చెప్పు అసలు ఇంతకీ జిమ్సన్ ఎక్కడ ఉన్నాడు? ఏంది ఏం చెప్తలేరు? ఏంది అసలు ఏం నడుస్తుంది? ఆల్ఫాస్ మ్యాన్షన్ లో ఉన్నాడు. ఏం చేస్తున్నాడు అక్కడ? చూడు కనిపిస్తుంది. ఇంకో దూరంగా తారండి అక్కడ మనిషి. చూస్తే అనుకుంటాడు. కాదు, చెప్పు. నేను వచ్చేటప్పుడు ఇంట్లో కెమెరా, క్లినిక్ లో కెమెరా అన్నిట్లో పెట్టేసి వచ్చా. సెకండ్ డే అన్ని ఎత్తేసాడు. ఎందుకంటావు? ఎవరికి తెలుసు? నువ్వు ఇట్లున్నావు అనుకో నిన్ను కూడా ఎత్తేస్తాడు. కొంచెం ఒక కన్నేసి పెట్టుకో. చడి చేసుకో చడి. ఇది గ్యాప్ దొరికినప్పుడు అలా దుమ్ములు చెప్తున్నాడు అయ్యా. కానీ ఇంకొద్దులే, ఇక అన్నొద్దు. ఈ ఎపిసోడ్ హీరో వీడే. ఎందుకనేది మీకు తర్వాత తెలుస్తుంది. వీడు ఇప్పుడు ఎంత అంటే ఏమైపోయాడు అసలు వచ్చినప్పుడు, నీకు అన్ని స్నాక్స్ తీసుకొచ్చినా కదా, నాకు కొంచెం మంచిగా చూపి దీంట్లో హీరోలా ఉండాలి అని చెప్పాడు. అందుకే ఇక ఇట్లా స్టైలిష్గా ఒక యాంగిల్, చూడండి కూర్చున్నా కానీ స్టైలిష్గా ఉంటాడు. అట్లా వాడు హీరో. వాడు 2 గంటలంట కూర్చున్నాడు, రెడీ అయ్యాడు గట్టిగా. ఎందుకు? ఈ వీడియోలో సూపర్గా కనిపించాలని. ఎందుకు? ఆ వీడియో ఎవరో చూస్తారని. ఎందుకు? చూసిన వాళ్ళు ఇంప్రెస్ అవుతారని. ఎందుకు? జూలో తెలుస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు సార్, రికార్డింగ్ అయిపోయింది, నేను చూపిరా ఒకసారి, బాగుంచినా మంచిగా వచ్చినా సూపర్ ఉన్నా అడుగుతుంది. 15 minutes రెడీ అయ్యా అంతే. నువ్వు ఆ మాటలు వినా అంతే. నేను నమ్మను. వీడి పక్కా, ఎందుకంటే తెలుసు ఇప్పుడు రెడీ అవ్వాల్సిన టైం వాడికి. ఇంకో ప్యాకెట్ ఉంది, చేద్దామా అంటే వద్దండి, దేవుడికి రావు ఇది, అట్లున్నాయి. చూద్దాం. నేను చేసింది చూసి నేర్చుకొని ఏమని చెప్పాను. ఓకే ఓకే ఓకే. టైటిల్ ఏం పెడదాం అనుకుంటున్నావు? చాలా ఉన్నాయి మైండ్లో. చెప్పు, ఒకటి చెప్పు. ఏం బాగుంటుంది టైటిల్? నమ్మవేమో కానీ ఒకటి నిధి పెట్టచ్చు. బేసిక్గా యాటిట్యూడ్ స్టార్ పెట్టాలా, లాక్ స్టార్ గురించి పెట్టాలా తెలియట్లేదు, కానీ ఒక ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత లాక్ స్టార్ పెడితేనే బాగుంది అనిపిస్తుంది. అంతే పెట్టాను. పరుగు ఏంటది, అప్పుడు వరకు పరిగెత్తాను, అక్కడ ఆగిపోయాను. నమ్మవేమో
సుందరి సుందరి కావాలా అయ్యో. వెళ్ళిపోయిన జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే ఇది ఇచ్చినవేంది జింజర్ ఏది జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే ఇంకెట్లుంటది? అందరూ మా ఇంట్లో చేసినట్టు నీట్గా చేయరు. ఎల్లో కలర్ ఉంటుంది కదా అబ్బా పసుపు వేసి ఉంటాడు వాడు మరి చెప్తావు. లేదు లేదు అంటే జింజర్ ఎల్లో కలర్ వస్తుంది కదా అది ఏ ఉకోయినో కదా అని. నిజంగా ఉందా జింజర్ అరే ఉందిరా ఆయన జింజర్ గార్లిక్ పేస్ట్ అది. నువ్వేంద్రా ఎల్లో కలర్ ఏంద్రా? పసుపు వేస్తే ఎల్లో వస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్. జింజర్ ఎల్లో కలర్ వస్తుంది కదా ఎవడు ఇప్పిండ్రా జింజర్ ఎల్లో కలర్ వస్తుంది? వద్దులే ఇప్పుడు డైలాగ్ లేస్తే మళ్ళీ దొరికిపోతుంది. నువ్వు వెయ్యి మళ్ళా. అరే నాకు డౌట్ అది కొబ్బరి పచ్చడి లాగా ఉంది కొబ్బరి పచ్చడి అంటే నేను నిన్న ఎంత ఫ్రెష్గా చేసుకుంటే మంచి గరం మసాలా వేయలేను ఆ బ్రాండ్ చూసిన అనుకో నా మీద కేసేస్తాడు ఊరికే. నువ్వు ఓరి నీ ఎంకమ్మ ఎట్లా దొరికిందా ఆయన? అది మంచిదేరా ఆయన. ఇంట్లో చేసుకోవాలి మంచిదంటే ఎట్లా నువ్వు చేసుకోవచ్చుగా మరి. ఓ నీకు ఇల్లే లేదు కదా. ఇది కొత్తిమీరనేనా నిజంగా అబ్బా తమ్ముడు చెయ్యి. ఇంట్లో ఉంటుందా ఎక్కడన్నా కొత్తిమీర ఆకులు కొత్తిమీర అంటే మరి ఆకులు ఉన్నా కానీ ఏం వేసిన స్పైసెస్ సహారా డిజర్ట్ కంటే డ్రైగా ఉందిరా ఇది. ఏమవుతుందంట? లేదు అయిపోయింది వావ్ జస్ట్ లైక్ వావ్ ఫటాఫట్ చేసింది. ఇదైతే నిజం. ల్యాక్ స్టార్ అంత లాగ్ అయితే లేదు. 100% వచ్చింది. కట్ 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 చేసి పడేసింది. ఈ అవలేగాడు వీడు గంటన్నర చేస్తాడు. సరే ఇప్పుడు మనం బౌల్ వేసుకుందాం. ఇదంతా జనరల్లీ వేసుకోను, కథలు దిగడానికి బౌల్ వేసి కథ షో చేస్తాం అంతే. A few moments later. ఏంద్రది? జీడిపప్పు ఓకే ప్రాన్స్ కాజు ఫ్రై. ఆగరా పెట్టేకు. జై శ్రీరామ్ ప్రజలు. 1 2 3 4 টিম টিম তারা মাঠে পারে ডিম তাদের খাড়া দুটো সিং তারা হাট্টি মাটিম টিম ఓకే ప్రాసెస్ చేసుకుంటాడు. మసాలా లోపల కలిసినట్టు అనిపిస్తున్నాను. పైన పైన ఉన్నట్టున్నాయి అన్ని. మొత్తం తినాలి అందుకే ఓన్లీ పైన అంటే మొత్తం లేదు ఇప్పుడు. ఓహో ఇది అయిపోయిన తర్వాత గుర్తొస్తుందా అప్పుడు లోపలికి వెళ్ళింది మసాలా అని? ఓకే ఓకే బాగుంది బాగుంది. నా బిర్యానీ చాలా బాగుంది. ఒట్టి గాలికి తినాలి పచ్చిది. నువ్వు తింటే తిను. తింటున్నా ఇదిగో ఏ రారా నిమ్మకాయ ఉండొచ్చు కదా మంచిగా ఉంటుంది. నీ అప్పటికెళ్ళి పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలి? ఒక నిమ్మకాయ ఒక ఉల్లిపాయ వేస్తే సూపర్ వస్తుంది టేస్ట్. হাট্টি মাটিম টিম তারা মাঠে পারে ডিম তাদের খাড়া দুটো সিং তারা হাট্টি মাটিম টিম వావ్ తినుబే సూపర్ ఉందా? సల్యూడేరా అల్లా రాకీ బాయ్. అమ్మ నిమ్మకాయ ఏదో మెంటల్ అయితే నా మొత్తం టేస్టే మారిపోయింది అసలు. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియోస్ గైస్. ఇంకో వీడియోలో కలుపుతున్నాను. చెప్పు ఒకసారి. నువ్వే చెప్పాలా, నువ్వే లీడ్గా చెప్పేది నాకు పెద్దది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. చెప్పు. నువ్వు చెప్పు నేను యాక్షన్ ఇస్తా సరే మళ్ళీ చెప్పు. నువ్వు కెమెరా అటు పెట్టి నేను వాయిస్ ఓవర్ ఇస్తాను. వీళ్ళిద్దరు దగ్గర మీరిద్దరు యాక్షన్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియోస్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఇంకేముంది అయిపోయిందిగా. ఇంకా అయిపోయింది. పోండి. ఇంకా యాటిట్యూడ్ స్టార్ వచ్చింది. తెప్పించిన లాస్ట్ టైం తెప్పించిన వీడియోకి ఎంతరా 150K రాకపోతే వీడు పెళ్లి చేసుకోడు. వచ్చినాకనే పెళ్లి చేద్దాం. 150K వస్తేనే పెళ్లి చేసుకుంటాడు, లేకపోతే చేసుకోడు. మీ ఇష్టం. ఇంకా మీ చేతిలోనే ఉంది. आसिफ बनाया मेरा दूध में प्यार करते यूं साली में दिल